Welcome competitive aspirants. Welcome to our Ravi's GK channel. ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఈరోజు మనకి మన వాట్సాప్ గ్రూప్లో ఒక స్టూడెంట్ ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి సిలబస్ని నాకు పెట్టడం జరిగింది. ఆ సిలబస్ని మోర్ ఓవర్ మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది. హైకోర్టు ఎగ్జామ్స్కి చదివేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి మన స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ వీడియోలు వెళ్ళేలాగా ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాము. బ్లేజ్ మెట్రేవేలి, ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అపాయింట్మెంట్. బ్లేజ్ మెట్రేవేలి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అపాయింట్మెంటు. ఆ అపాయింట్మెంట్తో పాటుగా ఇక్కడ మరొక అంశం కూడా అందులో మనం చదువుకోవాలి. ఈ బ్లేజ్ మెట్రేవేలి అనేటువంటి ఈమె ఒక మహిళ. ఈ మహిళ యూకేకి చెందినటువంటి, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అంటే సాధారణంగా గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు వేల్స్ అనే మూడు దేశాల గ్రూప్ని గ్రేట్ బ్రిటన్ అంటారు. అలా కాకుండా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్ కలిస్తే దాన్ని యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తారు. అయితే ఈ యూకేకి ఒక ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ఉంది. చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు MI6. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. యూకే యొక్క ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ MI6 అనేది యూకే యొక్క విదేశీ గూఢచార సంస్థ. విదేశీ గూఢచార సంస్థ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ MI అంటే ఇక్కడ ఏమిటంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ సెక్షన్ 6 అని అర్థం వస్తుంది. ఇక్కడ MI అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ సెక్షన్ 6 అనేటువంటి దాని ప్రకారము MI6 అని ఈ సంస్థని చెబుతారు. ఈ MI6కి తొలిసారిగా ఒక మహిళ, చాలా చాలా ఇంపార్టెంట్, ఒక మహిళ చీఫ్గా ఎన్నిక అవ్వడం జరిగింది. MI6కి మొట్టమొదటి మహిళా చీఫ్గా బ్లేజ్ మెట్రేవేలి has been appointed. చాలా చాలా ఇంపార్టెంట్. Blaise Metrovelli is the new chief of UK's foreign intelligence agency MI6, which stands military intelligence section 6. It will be the first time in the 116 years of agency. 116 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఫారిన్ గూఢచార సంస్థకి, యూకేకి చెందిన ఫారిన్ మిలిటరీ గూఢచార సంస్థకి ఒక మహిళ చీఫ్ అవ్వడం ఇదే తొలిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. కాకపోతే ఈమె ఈ సంవత్సరం చివరలో ఈ బాధ్యతలని చేపట్టబోతున్నారు. షీ బికేమ్ ద 18th చీఫ్ ఆఫ్ దిస్ MI6. విదేశాలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దానిని విశ్లేషించి తద్వారా మన దేశాలకి ఏమైనా ముప్పు వాటిల్లుతుందా అన్న సమాచారాన్ని సీక్రెట్గా ప్రభుత్వానికి అందించడం MI6 యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అయితే ఈమె
ఇప్పుడు MI6కి చీఫ్గా ఉన్న రిచర్డ్ మూరే స్థానంలో ఎంపికయ్యారు. రిచర్డ్ మూరే స్థానంలో షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. డెఫినెట్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అయితే MI6 అనేటువంటి ఈ సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1909 జూలై 7వ తేదీన జూలై 4వ తేదీన ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం లండన్, ఇంగ్లాండ్లో ఉంది. అలాగే చాలా ఇంపార్టెంట్, ఇది విదేశీ గూఢచార సేవలను అందించే సంస్థ. ముఖ్యంగా 5 ఐస్ దేశాలకి ఈ సేవలని అందిస్తుంది. 5 ఐస్ అంటే ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం. 5 కళ్ళు దేశాలు అంటారు లేదా 5 ఐస్ కంట్రీస్ అంటే, ఒకటి ఆస్ట్రేలియా. 5 ఐస్ అంటే ఒకటోది ఆస్ట్రేలియా, రెండోది కెనడా, మూడోది UK, నాలుగోది USA, ఐదోది న్యూజిలాండ్ అనేటువంటి దేశాలు. వీటన్నింటినీ కూడా 5 ఐస్ అనే దేశాలుగా పిలుస్తారు. ఈ 5 ఐస్ అనేటువంటి ఈ కూటమిని ఆగస్టు 14, 1941లో అట్లాంటిక్ చార్టర్ మీద సంతకాలు చేసినప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. కాబట్టి 5 ఐస్ దేశాలు ఏమిటని అడగొచ్చు. గూఢచర్యం, వివిధ దేశాలపైన గూఢచర్యం చేసి ఆ గూఢచర్యం ద్వారా తమకొచ్చిన సమాచారం ప్రకారం ఆ దేశాలకు ఏమైనా ముప్పు ఉందా అన్నది విశ్లేషించడం ఈ 5 ఐస్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. కాబట్టి ఈ అపాయింట్మెంట్ అనేది ఇంటర్నేషనల్ పరంగా చాలా ఇంపార్టెంట్. ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.